హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దాంబాస్ కిచెన్. నా పేరు శ్రీదేవి. ఈరోజు నేను చేయబోయేది పుల్లగా ఎంతో రుచిగా ఉండే మామిడికాయ పులిహోర. ఈ మామిడికాయ పులిహోరకి ఏం కావాలో చూద్దామా మరి. బియ్యం 1/2 కిలో, మీడియం సైజ్ మామిడికాయలు 2 పీల్ తీసేసి ఇలా తురుముకోవాలి. 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ శనగపప్పు, గుప్పెడు కొత్తిమీర, 8 పచ్చిమిరపకాయలు ముక్కలుగా కట్ చేసుకున్నవి, 2 రెమ్మల కరివేపాకు, ఇంగువ 1/2 టీ స్పూన్, సాల్ట్ తగినంత, పసుపు 1/2 టీ స్పూన్, సన్నగా తరిగిన అల్లం తురుము 2 టీ స్పూన్లు, ఎండుమిరపకాయలు 4 ముక్కలుగా కట్ చేసుకున్నవి, ఆయిల్ 3 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు ఈ మామిడికాయ పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా మరి. కుక్కర్లో 2 గ్లాసులు బియ్యం వేసుకుని 3-4 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా అల్లం తురుము, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ఆయిల్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. 3 విజిల్లు వేయించుకోవాలి. కుక్కర్ స్టీమ్ వదిలాక మూత తీసి అన్నం ఒక బేసిన్లోకి వేసి చల్లారనివ్వాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పల్లీలు వేసి కొద్దిగా వేగనివ్వాలి. పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత మినపప్పు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసి కొద్దిగా వేగనివ్వాలి. కొద్దిగా వేగిన తర్వాత అల్లం తురుము, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, జీడిపప్పు వేసి కొద్దిగా వేగనివ్వాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఎండుమిరపకాయ ముక్కలు, కొత్తిమీర వేసి కొద్దిగా వేగిన తర్వాత పసుపు, ఇంగువ వేసి ఒకసారి బాగా కలిపిన తర్వాత మామిడికాయ తురుము వేసి ఒకసారి బాగా కలుపుకొని సరిపడా సాల్ట్ వేసుకుని కలుపుతూ 5 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఈ తాలింపు అన్నంలో వేసి అన్నం అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. 1 గంట ఊరిన తర్వాత తింటే చాలా రుచిగా ఉంటుంది. పుల్లగా ఎంతో రుచిగా ఉండే మామిడికాయ పులిహోర రెడీ. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.